ఒక 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 యాక్సిడెంట్ జరిగినప్పుడు ఒక కేంద్ర మంత్రి కానీ రాష్ట్ర మంత్రి కానీ ఏంటి అతని బాధ్యత, ఏంటి అతని రెస్పాన్సిబిలిటీ? అక్కడ రెస్క్యూ టీమ్స్ కరెక్ట్ పనిచేస్తున్నాయా లేదా, అక్కడ రెస్క్యూ వర్క్స్ కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా, ప్రజలు ఏమైనా ఇబ్బందులకు గురవుతున్నారా, ప్రజలలో ఉండే ఆ భయాన్ని పోగొట్టడం ఎలా, దేశవ్యాప్తంగా ఎయిర్లైన్ ఇండస్ట్రీ మీద నెగిటివ్ ఒపీనియన్ రాకుండా ఒక హామీ ఇవ్వటం ఎలా, ఈ యాక్సిడెంట్ ఇంకొకసారి జరగకుండా చూడడానికి అతను చేస్తున్న చర్యలేంటి, వాటిని జనాలకు చేరవేస్తున్న విధానాలేంటి? ఇటువంటి మాటలు మాట్లాడాల్సిన ఒక మంత్రి దేశ చరిత్రలోనే అత్యంత నీచమైన ప్రవర్తన ఒకటండి. అంటే ఎవరెవరు చచ్చిపోతారా, చచ్చిపోయినప్పుడు పోయి సాడ్ మ్యూజిక్ వేసుకొని బ్రతికేద్దామా అని, తమని ఎలివేట్ చేసుకుందామా అని వెయిట్ చేస్తుంటారా ఇటువంటి నాయకులు? ఆ యాక్సిడెంట్ సైట్లోకి వెళ్ళి తనను ఒక కెమెరామెన్ తనను ఫాలో అయ్యి తను ఎలా నడుస్తున్నాడు, తను ఎలా చూస్తున్నాడు, తను ఎలా మాట్లాడుతున్నాడు, తను ఎలా బాధపడుతున్నాడు, ఇలా ఎక్స్ప్రెషన్ పెట్టి దానికి సాడ్ మ్యూజిక్ యాడ్ చేసి అఫీషియల్ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశాడండి. ఒక సెంట్రల్ ఏవియేషన్ మినిస్టర్ అలాంటి వీడియో పోస్ట్ చేస్తే ఆ యాక్సిడెంట్ ఇట్స్ ఏ పాన్ వరల్డ్ ఇష్యూ. ప్రపంచంలో బ్రిటన్ వాళ్ళు ఉన్నారండి ఆ ఫ్లైట్లో, వాళ్ళు కానీ ఆ ఎక్స్ వీడియో చూసి వాళ్ళు ఒకటే అనుకుంటారు, ఏంట్రా మీరు ఇంత గలీజ్గా ఉన్నారు, మనుషులు చచ్చిపోయి ఆడ జనాలు ఏడుస్తుంటే దేశ మర్యాద పోతుందేమో అన్న కనీసం ఇంగితం లేకుండా ఆల్రెడీ మన దేశంలో మన విమానంలో మన ప్రాంతంలో విదేశీయులు చనిపోతే వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన మంత్రి, వాళ్ళకి రెస్పాన్సిబుల్గా అష్యూరెన్స్ ఇవ్వాల్సిన మంత్రి తన ఎలివేషన్, తనకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎందుకంటే సాడ్ మ్యూజిక్ ఎవరికి పెట్టాలి? చచ్చిపోయిన వాళ్ళకి పెట్టాలి, కూలిపోయిన విమానానికి పెట్టాలి, ఆడ తగలబడిపోయిన యంగ్ ఎంబీబీఎస్ డాక్టర్లకు పెట్టాలి. నీకెందుకయ్యా? అంటే ఆ విమానం ఎట్లా కూలిపోయింది అక్కడ చూసి నడుచుకుంటూ నువ్వు ఎలా పోతున్నావు అనేది అది సాడా? అదా బాధాకరమైన విషయం. ఎలా పెట్టుకుంటావు? ఇటు ఆంధ్రప్రదేశ్ పరువు దేశవ్యాప్తంగా పోవటమే కాకుండా భారతదేశ పరువు ప్రపంచవ్యాప్తంగా పోవాలా? ఇటువంటి మనుషుల్ని కేంద్రంలో తీసుకోవడానికి వాళ్లకు అంటే ఎన్డీఏలో అలయన్స్లో భాగంగా తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకి గతి లేదు, ఆప్షన్ లేదు. చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఐడియా ఉన్న వ్యక్తులు కాబట్టి ఒక శాఖ ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. దెన్ వాట్ అబౌట్ యువర్ పర్సనల్ ఎథికల్ స్టాండర్డ్స్? ఎక్కడికి దిగజారిపోతున్నారు మీరు?